Hi everyone, this is G. Satish Kumar, Director of GS Study Center, కోచింగ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనకాపల్లి. ఈరోజు టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనే చాప్టర్లో ప్రజ్ఞా లక్షణాలు మరియు ప్రజ్ఞ కాని అంశాలేంటో నేర్చుకుందాం. ప్రజ్ఞ అమూర్తమైనది. ఇంటెలిజెన్స్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ అంటే కంటికి కనిపించనిది. ఇన్విజిబుల్ టు ద ఐస్. ప్రతి వ్యక్తిలో ఉండే సహజ అంతర్గత శక్తి. ఇట్ ఈస్ ద ఇన్హెరెంట్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. పుట్టుకతో అనువంశిక ద్వారా వస్తుంది. పరిసరాలు ప్రభావితం చేయలేవు. ఇట్ కమ్స్ త్రూ హెరిడిటీ. ద ఎన్విరాన్మెంట్ కెనాట్ ఎఫెక్ట్ ఇట్. ప్రజ్ఞ అందరిలో ఉంటుంది కానీ ఒకేలా ఉండదు, కావున వైయక్తిక భేదాలనేవి ఉంటాయి. దేర్ ఆర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ ఇంటెలిజెన్స్. జాతి, మతం, కులం, లింగ భేదాలు ప్రజ్ఞకు లేవు. దేర్ ఈజ్ నో డిస్టింక్షన్ ఆఫ్ రేస్, రిలీజియన్, క్యాస్ట్ ఆర్ జెండర్. లైంగిక పరంగా ప్రజ్ఞకు భేదం ఉండదు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ సెక్చువాలిటీ. ప్రజ్ఞను ప్రజ్ఞాలబ్ధి ద్వారా మాపనం చేయవచ్చు. ఇంటెలిజెన్స్ మెజర్డ్ బై ద ఇంటెలిజెన్స్ కోషెంట్. ప్రజ్ఞాభివృద్ధి కౌమార దశ వరకు కొనసాగి తర్వాత ఆగిపోతుంది. ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కంటిన్యూస్ అంటిల్ అడాల్సెన్స్ అండ్ దెన్ స్టాప్స్. ప్రజ్ఞ కాని అంశాలేంటో నేర్చుకుందాం. ఒక వ్యక్తిలో ప్రజ్ఞ అనువంశికత ద్వారా వస్తుంది. పరిసరాలు దానిని ప్రభావితం చేయలేవు. ఇంటెలిజెన్స్ ఇన్ ఏ పర్సన్ కమ్స్ త్రూ హెరిడిటీ. ద ఎన్విరాన్మెంట్ కెనాట్ ఎఫెక్ట్ ఇట్. ఏదైనా ఒక అంశం ప్రజ్ఞ కావాలి అంటే కండిషన్స్ ఏంటంటే అనువంశికత ద్వారా రావాలి, పరిసరాలతో ప్రభావితం కాకూడదు. ఆ రెండు కండిషన్స్ని ఏదైతే సాటిస్ఫై చేస్తుందో అదే ప్రజ్ఞ అవుతుంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఫస్ట్ది జ్ఞానం, నాలెడ్జ్. ఇది అనువంశికత ద్వారా రాదు, పరిసరాలు ప్రభావితం చేస్తాయి. అలాగే సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత, యాప్టిట్యూడ్ అండ్ క్రియేటివిటీ. ఈ రెండూ కూడా అనువంశికత ద్వారా వస్తాయి, పరిసరాలు ప్రభావితం చేస్తాయి. అలాగే అభిరుచులు, వైఖరులు, అలవాట్లు, ప్రవర్తన, ఆలోచన, స్మృతి, ఇంట్రెస్ట్, యాటిట్యూడ్, హ్యాబిట్స్, బిహేవియర్, థింకింగ్ అండ్ మెమొరీ. ఇవన్నీ కూడా అనువంశికత ద్వారా రావు, పరిసరాలు ప్రభావితం చేస్తాయి. అలాగే లాస్ట్ వన్ పర్సనాలిటీ. ఇది అనువంశికత ద్వారా వస్తుంది, పరిసరాలు ప్రభావితం చేస్తాయి. కావున పై రెండు నియమాలను పాటించేది ప్రజ్ఞ ఒక్కటే, మిగతావేవి కూడా ప్రజ్ఞ కావు. మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చంటే, ఈ క్రింది వానిలో ప్రజ్ఞ కాని అంశాలు ఏవి? ఫస్ట్ వన్ జ్ఞానం, సెకండ్ వన్ సహజ సామర్థ్యాలు, థర్డ్ వన్ సృజనాత్మకత, ఫోర్త్ వన్ పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. ఇలాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ అగైన్ విత్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.